జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అడుగుపెట్టిన రోజు నుంచి అతివృష్టి అనావృష్టిలా తయారైంది రాష్ట్ర పరిస్థితి. వస్తే కరువు, లేదంటే వానలో వరదలు వచ్చి అంతా కొట్టుకుపోవడం. ఈరోజు వరదలు వచ్చి ఈ విధంగా తుఫాను వస్తుందని ముందస్తుగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే అప్పుడు కూడా అనేక తుఫాన్లు వచ్చాయి. అప్పుడు ఆయన ఏం చేసేవాడు, గ్రౌండ్లోకి వచ్చి అన్ని సమాయత్తం చేసి దాన్ని ఎదుర్కొనేదానికి, అంటే తుఫాన్ని ఎదుర్కొని దానికి ఎవరికి ఆస్తి నష్టం ఏమి జరగకుండా చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కనీసం బయటికి, తాడేపల్లిలో తన ఇంటి నుంచి కనీసం బయటికి రాలేకపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఏ విధమైన భావన ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం అధికారులని సమాయత్తం చేయకుండా గాలి కుదిలేశాడు. ఈ తుఫాన్ని ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. ఒకప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చిందండి. హుదూద్ తుఫాన్ వచ్చేటప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుగా చర్యలు తీసుకొని ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా 48 గంటల్లో విశాఖపట్నాన్ని మళ్ళీ ముందు ఎలా ఉండిందో తుఫానికి ముందు ఆ విధంగా తయారు చేశాడు. అంటే కొన్ని దగ్గర నష్టం జరిగినా వాటన్నిటిని మొత్తం చేసి అక్కడే దగ్గరుండి పర్యవేక్షణ చేసి రాష్ట్రంలో ఉండే యంత్రాంగాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని పని చేయించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తితిలి తుఫాన్ అప్పుడు లోకేష్ గారు మంత్రిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ ఇద్దరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో ఆ రోజు ఏ విధంగా ఆస్తి నష్టం ఇవి జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా తీసుకున్నారో చూసాం. కానీ ఈరోజు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏలూరు ఆసుపత్రిలో చూసుకుంటే నీళ్ళు వచ్చేసి అక్కడ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కష్టాలు పడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తాడు దేశంలోనే నెంబర్ 1 హాస్పిటల్లో మన రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్తారు. విడదల రజనీ గారు ఉన్నారు ఇక్కడ, చిడతల రజనీ గారు. ఆమె వచ్చి చెప్తుంది ఆరోగ్య వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఎక్కడా లేదని. ఇదేనా మీరు చెప్పే వ్యవస్థ? ఈరోజు గాలి కొదిలేశారు. తుఫాన్ ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. ఒకప్పుడు ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తుఫాన్లు వస్తే ముందుగా దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ అధికారులందరినీ సమాయత్తం చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి అక్కడ వాళ్ళకి సహాయ చర్యలు చేసేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరైతే అక్కడ నష్టపోయారో వాళ్ళు ఈరోజు ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్ళు వచ్చేసి, అదేవిధంగా అది కాకుండా రోడ్ల గురించి ఎందుకు అంటున్నామంటే అన్న, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లంతా గుంతలు పడిపోయి ఉన్నాయి. ఆ గుంతల్లో ఈ వానలకి ఎవడన్నా మనిషి ఒక అడుగు ఎక్కడన్నా వేయాలంటే ఆ గుంతల్లో పడి వాళ్ళ ప్రాణాలు పోతాయని భయపడిపోయే స్థితిలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి రోడ్లు వేయడమో చేత కాదు, ఇప్పుడు ఏమంటే తుఫాన్ ఎదుర్కోవడమో చేత కాదు. ఈ విధంగా అతని చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు. మళ్ళీ అంటాడు నా పేదవాళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పేదవాడు ఈరోజు గుడిసెల్లో నుంచి బయట రాలేకపోతున్నాడు ఈ వానల వల్ల. వాళ్ళ కనీసం ముందుగస్తు చర్యల విధంగా వాళ్ళని ఎక్కడికన్నా మంచి వేరే ప్రాంతాలకు మార్చడం కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ అందించడం కానీ ఇవేవీ చేయలేదు. గాలి కొదిలేశాడు. ఎవడెట్టు పోతే ఏంటి అంటే అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని గాలి కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే తుఫాన్ అంటే వదిలేండ్రా, తుఫాన్ అయితే ఉంది, అది ఏదైనా అయిపోయి తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత చూసుకున్నాంలే అనే మైండ్ సెట్లో ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోయి ఉన్నాడో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ఈయన పేదల పక్షపాతి కాకపోగా పేదలనే వాళ్ళని చులకనగా చూస్తాడు. ఈరోజు పేదవాళ్ళకి ఈ విధంగా కష్టాలు ఉన్నాయంటే కనీసం పట్టించుకోకుండా వదిలేసిన, గాలికి వదిలేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీఎస్ రియల్ టైం గవర్నెన్స్ పెట్టి ఎక్కడెక్కడ వానలు వస్తాయి అవన్నీ గమనించి ముందుగా అక్కడ వాళ్ళకి మెసేజ్లు పంపించడము, ఇవన్నీ పంపించడం, వాళ్ళని ఏ విధంగా తీసుకొని రావాలి, వాళ్ళని ఏ విధంగా కాపాడాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఆర్టీఎస్ ఇవన్నీ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి ఆ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ వాళ్ళని ఈ తుఫాన్ ఇలాంటి చర్యలు ముందుగా తీసుకోకుండా గాలికి వదిలేస్తూ ఉన్నాడు ప్రజల్ని. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి పేదలంటే ఇష్టం లేదు. పేదవాడు కష్టాలు పడుతూ ఉంటే తను ఆనందిస్తాడు. సైకో మనస్తత్వంతో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తుఫాన్లు వస్తే ఎక్కడ నష్టం జరగకుండా అంతా. ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల మొత్తం నష్టపోయారు. రాష్ట్రంలో రైతాంగం నష్టపోయింది. రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్ళకి సహాయం చేయండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.